ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ గారు అయితే మనతో ఉన్నారు. ఫస్ట్ టైం మనతో మాట్లాడుతున్నారు ఆయన. చెప్పండి సురేష్ గారు, తాజాగా ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సీటు విషయంలో చాలామంది కూడా చాలా ఫేక్ వార్తల్ని ప్రజల్లోకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీకి సీట్ లేదని అక్కడ బీజేపీకి ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కూడా రకరకాల వార్తలు అయితే ప్రచారంలోకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఎవరికి సీట్ ఇవ్వనున్నారు, ఎవరు అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేయనున్నారంటే ఏం చెప్తారు? ఇవన్నీ ప్రతిపక్షాలు మా పైన, మహేష్ గారి పైన ఒక వారవలేనితనంతో ఇవన్నీ రకరకాల రూమర్లన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు. 100కి 100% కూడా జనసేన పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో సీట్ ఇస్తారు. అదేవిధంగా అక్కడ పోతిన మహేష్ గారే పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రియశిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి పోతిన మహేష్ గారు. అదేవిధంగా పార్టీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఈ రోజున వాళ్ళ కుటుంబం అంతా కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు. భార్య, పిల్లలు అందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అనేక పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు బాధ్యత చేపట్టి అనేక పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఆయన అయితే తట్టుకోలేరని చెప్పి ప్రతిపక్ష వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారో ఆయన్ని వారవలేని వాళ్ళు ఇలాంటి రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. అన్నీ అవాస్తవాలు. ప్రజలు గమనించాలి. కష్టపడ్డ వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు 100% అండగా నిలబడతారు. అంటే ఇప్పటికే మహేష్ గారు డేలా పడిపోయారు, కొంత చిరాకులో ఉన్నారు అన్నట్టుగా కూడా ఒక రకమైన రూమర్స్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రూమర్స్ని ఎలా చూస్తారు? అంటే నిజంగా ఆయన డేలా పడిపోయారా, లేకపోతే ఇంకా అగ్రెసివ్గా ప్రజల్లో తిరుగుతున్నారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఇవాళ కూడా ప్రచారం చేశారు. నిన్న కూడా 35వ డివిజన్లో స్టీల్ బళ్ళు పేదలకి ఒక 2 బళ్ళు ఇచ్చారు. అవన్నీ అదే నా ప్రతిపక్షాలు ఎన్ని పిచ్చి రూమర్లు ప్రజలకి అయోమయానికి గురి చేయడం తప్ప ఇటువంటి అన్ని అభియోగాలు నమ్మొద్దు ప్రజలు ఎవరో కూడా. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. పోతిన మహేష్ గారు 48వ డివిజన్లో వాళ్ళ కొరగంజి వెంకటరమణ గారి డివిజన్లో పర్యటన చేశారు. నిన్న ప్రదీప్ రాజు గారి డివిజన్లో పర్యటన చేశారు. అదేవిధంగా పార్టీ ఆఫీసులు, ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేయడానికి సిద్ధమై ఉన్నారు. ఇవన్నీ పిచ్చి వార్తలండి. దాని గురించి అసలు వేస్ట్. పోతిన మహేష్ గారు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఈ రోజున గ్రంథి శ్రీనివాస్ ఏదైతే భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే గ్రంథి శ్రీనివాస్ ఉన్నారో ఆయన ఈరోజు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తున్నాడన్న సమాచారంతో పవన్ కళ్యాణ్కి భీమవరం గుర్తుందా, పవన్ కళ్యాణ్ ఒక మానసిక రోగి, ఆయనకి మంచి ట్రీట్మెంట్ అందించాలి అన్నట్టుగా కూడా ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అసలు గ్రంథి శ్రీనివాస్ అనే అతని గురించి మేము నిన్న ఒక 5 రోజుల క్రితమే భీమవరంలో ఒక మ్యారేజ్కి వెళ్ళాం. స్థానిక ప్రజలందరూ కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు. అదేమనంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం 200 కోట్లు నేను ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఆ 200 కోట్లు సంపాదించుకోవడానికి నాకు అవకాశాలు కల్పించట్లేదు అని స్థానిక ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి ఆ 200 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి, మళ్ళీ రేపొద్దున ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే 800 కోట్లు ఖర్చు పెట్టాలి, ఈ డబ్బంతా ఏంటని చెప్పి అతను ఒక మానసిక రోగానికి అతను గురి అయిపోయి ఎదుటి వాళ్ళ మీద వేస్తున్నాడు. అతను మానసిక రోగి అయిపోయాడు. అంటే అతను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాకుండా దమ్ముంటే పులివెందుల్లో పోటీ చేయి అన్నట్టుగా కూడా సవాల్ విసురుతున్నాడు. ఈ సవాల్ని ఎలా చూస్తారు మీరు? దమ్ముంటే గ్రంథి శ్రీనివాస్ని వచ్చి మా పోతిన మహేష్ గారి మీద పోటీ చేయమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి పోటీ చేయమనండి, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయమనండి, మేము పోతిన మహేష్ గారిని గెలిపిస్తాం. అంటే ఎలా ఉంది ఓవరాల్గా సినారియో? కేవలం 21 సీట్లకే జనసేన పార్టీని పరిమితం చేశారు, కేవలం 2 ఎంపీ సీట్లకే పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ నిజంగా ప్యాకేజీకి అమ్ముడుపోయాడు అన్నట్టుగా కూడా వైసీపీ ప్రజల్ని, ముఖ్యంగా కాపుల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూస్తారంటే ఈ సినారియో మొత్తాన్ని కూడా? వాళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక యాడ్ చేస్తే 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు ఇస్తారు ఒక యాడ్ చేస్తే. మీరు పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఏమన్నా యాడ్లు ఉన్నాయా? ఇవన్నీ ప్రజలు గమనించాలి. అతను కష్టపడి అతను వృత్తి సినిమా చేస్తారు. ఆయన సినిమా చేసి వచ్చిన డబ్బులు పేదవాళ్ళకి ఇస్తున్నాడు, రైతులకి, కౌలు రైతులకి ఇచ్చాడు.
అనేక మంది జన సైనికులు చనిపోతే వాళ్ళందరికీ ఇంట్లో మా పార్టీలోనే ఉంది, మీరు గమనించారు లేదు, 500 రూపాయల సభ్యత్వం మా పార్టీలో కట్టి ఒక్కొక్క జన సైనికుడికి ప్రమాద బీమా ఏదైనా జరిగితే, యాక్సిడెంటల్గా జరిగితే ఒక 50,000 ఇవ్వటం, అదేవిధంగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వటం ఒక జనసేన పార్టీ. ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం అని చెప్పి ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా 24 సీట్లు తీసుకున్నారు, 21 సీట్లు తీసుకున్నారు అని అంటున్నారు. అదంతా ఊహ్యంలో భాగం. పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరెవరో రకరకాల వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఇప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి వెళ్తే ఒక 2-3 గంటలు కూడా ఇంటర్వ్యూ సరిపోదు మీకు నాకు. అలాంటి వ్యక్తుల గురించి వాళ్ళంతా దుర్మార్గులు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టాక ఇప్పుడు ఎవరైతే ఒక అతను చేగొండి సూర్యప్రకాశం అనే అతనికి పిఏసీ మెంబర్ ఇచ్చారు. ఆయన ఏం చేశాడు పార్టీ కోసం? ఒక 10 మందిని తీసుకొచ్చాడా? ఒక ఫండింగ్ ఏమైనా ఇచ్చాడా పార్టీకి? లేదంటే కనీసం ఒక 10 బ్యానర్లు కట్టగలిగాడా? అతనికి కూడా జన సైనికులే, ఒరిజినల్ నిజాయితీగా ఉన్న జన సైనికులు అతను ఫోటో వేసి బ్యానర్లు కట్టాలి. అతను కూడా మాట్లాడేవాడైనా పవన్ కళ్యాణ్ గురించి ఏం చేశాడు చెప్పమనండి, రమ్మనండి చేగుండి సూర్యప్రకాశరావు గారిని ఒక నాతో మాట్లాడమనండి. పార్టీ కోసం అతను ఏం చేశాడు? అతను సలహాలు ఇవ్వటం ఏంటి మా పవన్ కళ్యాణ్ గారికి? ఏం చేశాడు అసలు? అతనికి ఒక పిఏసీ ఆయన ఒక స్థానాన్ని కల్పించారు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన మంచి వ్యక్తి అని చెప్పి ఒక స్థానాన్ని కల్పిస్తే, అలాంటి దుర్మార్గమైన వ్యక్తి కనీసం ఒక పార్టీలో ఒక 10 మందిని తీసుకొచ్చి జాయిన్ చేయించలేడు. ఒక 10 మందికి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టలేడు. కనీసం 10 బ్యానర్లు కూడా కట్టించలేడు. ఆడు కూడా మాకు పార్టీకి చెప్పేవాడు అయిపోయాడు, సలహాలు ఇచ్చేవాడు అయిపోయాడు పవన్ కళ్యాణ్కి. అలాంటి వాళ్ళు అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. ఉత్తి డబ్బాలు అంటారు వాళ్ళందరినీ, దేనికి పనికిరారు, లెగలేని వాళ్ళందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా వైసీపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఎల్లుండి ఆయన కూడా ముహూర్తం ఖరారైంది, కండువ వేసుకోవడం ఆలస్యం అన్నట్టుగా తెలుస్తుంది. నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు, నేను పదవుల కోసం జాయిన్ కావడం లేదని చెప్పేసి అయితే ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. మనం కూడా వినే ఉంటాం. కాపులకి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది ఈ ప్రభుత్వం మళ్ళీ వైసీపీ కానీ ఏర్పాటైతే అన్న ఒక కోణంలో ఆయన జాయిన్ అవుతున్నాడంటే మీరేం చెప్తారు? అసలు ఆ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అనమాట. మీరు వినే ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో కాఫీ తాగాలి, మా ఇంట్లో ఉప్మా తినాలని అన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? అతను కాపు అని చెప్పుకొని కాపులకి అసలు అతను కాపు అని చెప్పుకోవద్దు, కాపులు పొరుగు తీయద్దు దయచేసి. మాట్లాడే వాళ్ళందరి గురించి మాట్లాడతాను నాకు చిరాకు వస్తుందండి. అలాంటి వ్యక్తులు, అలాంటి దుర్మార్గమైన వ్యక్తులు, వాళ్ళ గురించి మనకు ఎందుకండి టైం వేస్ట్? వీడియో కూడా దండగా అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడతాం. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా అని అడుగుతున్నా. మీరు చెప్పండి, మీడియా సాక్షిగా మీరు చెప్పండి, అన్నాడా లేదా పవన్ కళ్యాణ్ మా ఇంటికి రావాలని? మరి వాళ్ళు ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు? అలాంటి చెత్త అసలు బూతులు వస్తున్నాయండి, అనవసరంగా నాతో మాట్లాడించి మాకండి. అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పదవి ఏం అవసరం లేదని వెళ్తున్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాడు? మరి అదే పదవి ఏం అవసరం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి నిస్వార్థంగా ఎందుకు రాలేపోయారు? వీళ్ళు డబ్బులు కమ్ముడిపోయారు, వీళ్ళు ప్యాకేజీ కమ్ముడిపోయారు, వీళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మీరే ఆలోచించాలి, ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలందరూ కూడా ఆలోచించండి. ముద్రగడ పద్మనాభం, చేగొండి సూర్యప్రకాశరావు లాంటి ఇలాంటి ఇంకెంతోమంది దుర్మార్గులు ఉన్నారో ప్రజలందరూ కూడా గమనించండి. ముఖ్యంగా కాపులు గమనించండి. వాళ్ళు కాపులు అని చెప్పుకుని కాపులకి తీరని ద్రోహం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభమే. ఓవరాల్గా ఏం చెప్తారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు జెండా ఎగరబోనుంది, ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారంటే ఏం చెప్తారు ఫైనల్గా? 100% జనసేన జెండా ఎగిరిద్ది. పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ గారు ఎమ్మెల్యే గారు ఉంటారు. పోతిన మహేష్ గారు ఎమ్మెల్యేగా ఉంటారు. ఎమ్మెల్యే పోతిన మహేష్ 2024లో పోతిన మహేష్ నేను అని అతను అసెంబ్లీలో ఉంటాడు అంతే.